ఆనంది అయితే శివయ్యతో మాట్లాడుకోవడం కోసం అని చెప్పి గుడికి వెళ్తుంది. ఇంతలోనే ఆనంది వెనకాతలే జ్యోతి కూడా అలా వెళ్తుంది. ఆనంది వెనకే వెళ్తూ ఆనందిని ఫాలో అవుతుంది. ఇక ఆనంది అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి శివయ్య ఇది, నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న జ్యోతి అయితే ఇలా అంటుంది, నీ వల్ల ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పి జ్యోతి అయితే ఆనందితో అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జ్యోతమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే, అవును, నువ్వు ఒట్టేసి కూడా అబద్ధం చెప్పావు, నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పి జ్యోతి అయితే ఆనందిని నిలదీసి అడుగుతుంది. ఆ మాటలకు ఆనంది అయితే ఏంటి నిజమా జ్యోతమ్మ, నేను చెప్పింది నిజమే, నేనే ఆనందిని, కుట్టిని కాదు అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న త్రిశూలం తీసుకొని జ్యోతి తన చేతికి పొడుచుకుంటూ ఇలా అంటుంది, నువ్వు నిజం చెప్పకపోతే నేను ఇప్పుడే చనిపోతాను అని చెప్పి ఇలా పొడుచుకుంటూ ఉంటే ఇంతలో ఆనంది అయితే జ్యోతమ్మ ఆగు జ్యోతమ్మ అని చెప్పి జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ కాళ్ళు పట్టుకొని, జ్యోతమ్మ నేనే కుట్టిని, నీ చిన్నప్పుడు కుట్టిని నేనే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న జ్యోతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును జ్యోతమ్మ, ఈ నిజాన్ని దాచిపెట్టిన ఆనందిని అని చెప్పి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.